ఇవన్నీ ఏంటి ముందు పెట్టి కూర్చుంది వంట చేయకుండా అనుకుంటున్నారా? ఏమీ లేదండి, మా వారికి ఏమిటో పాత ఆవకాయ ఉంటే అది వద్దంటండి, కొత్తగా ఆవకాయ కావాలంట. అందుకని బజార్కి వెళ్ళి ఒక 2 మామిడికాయలు తెచ్చుకోండి, మీకు మాత్రం శుభ్రంగా చేసి పెడతాను అని చెప్పాను. తెచ్చుకున్నారండి. ఇగో రెండు మామిడికాయలు తెచ్చుకున్నారు. టెంక లేదండి, కానీ మనం వేసవకాలంలో ఉల్లి పచ్చడిని కొత్తగా మామిడికి వచ్చినప్పుడు పెట్టుకుంటాం కదా, అట్లా పెడదాంలేనండి. ఇదిగో ఈ మాదిరి ముక్కలండి, ఆయనే కోసిచ్చారనమాట. కోసండి, అదిగో ఇలా కావాలంటండి, కొత్త పచ్చడిలా కావాలంట. ఆ పాత పచ్చడి ఏం చేస్తాం చెప్పండి? అందుకనే ఈ సంవత్సరం నుంచి ఆవకాయ పచ్చడి పూర్తిగా పెట్టడం మానేస్తానండి. కావాల్సినప్పుడల్లా 2 కాయలు పెట్టుకుంటే అండి సరిపోద్ది. ఎలాగో మనకి ఆవకాయకి మామిడికాయలు రెడీగా ఉన్నాయండి బయట, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్నాయి. ఇది వరకట్లాగా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే కాయ కాదనమాట, ఇది ప్రతిరోజు ఉంటుందండి. అందుకనే ఒక్కసారి మాత్రం పట్టనండి. నేను పట్టిన పచ్చడి పట్టినట్టే ఉంటుందండి. అలా సీసాలో పెట్టేసి ఉంచేస్తున్నామండి. ఎందుకు ఎవరు తింటున్నారండి? ఎవరన్నా పనులకి ఇద్దామని వాళ్ళు కూడా వద్దంటున్నారండి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరిని ఇద్దామన్నా కూడా పాత పచ్చడి ఉంది మాకు వద్దంటున్నారు. ఏం చేసుకుంటాను చెప్పండి? బోల్డ్ రేట్లు పెట్టి పట్టిన పచ్చళ్ళు. ఇక అందుకనే ఈ సంవత్సరం నుంచి అండి వేసవకాలం పచ్చడి పట్టను నేను. ఇలాగా 2 కాయలు చొప్పున తెచ్చుకునండి, పట్టుకుని ఎప్పటికప్పుడు ఒక నెలకు వచ్చేలాగా పట్టుకుంటే అండి పచ్చడి కూడా ఫ్రెష్గా ఉంటుంది, మనకు కూడా కొత్త పచ్చడి తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని మా వారితో తెప్పించానమాట. ఏంటో ఆయనకి అసలు పచ్చడి తినరండి, అలాంటిది నాకు ఆవకాయ పచ్చడి కావాలంటే మొదలెట్టారండి. సరేలే, కొత్త ఆవకాయ తింటానంటున్నారు కదా, తెచ్చుకోండి అంటే తెచ్చుకున్నారు. ఇదిగోండి, ఇవి 2 కాయలు అనమాట. 2 కాయలు అసలు ఎంత అవుతాయో నేను తోకు వేస్తానండి. దీంతో నాకు తెలిసి 2 డబ్బాలు అవుతాయేమో అండి, అటు ఇటుగా, అంత మించి ఏమవుతాయి. డాడీ సౌండ్ తగ్గించు. ఏమండి, ఇదిగోండి కొంచెం వెళుతుగానే మనకి 2 అనుకోండి, 2 అయినాయండి. ఇప్పుడు మనం డాడీ సౌండ్ తగ్గించువా. ఏమండి, సౌండ్ తగ్గించమని చెప్తుంది పిల్ల. దీనికి ఏం లెక్కేం ఉండదండి, ఊరినే మీరు లెక్క అని అడుగుతారని నేను చెప్తున్నాను. అంత ఉజ్జాయింపుగా వేసేసుకోవడమేనండి. మనకు ఉప్పు తగ్గింది అనుకోండి, ఉప్పు వేసుకోవడమే. అంత పుల్లగా కూడా ఏమీ లేవండి కాయలు. కాకపోతే కొంచెం మీరు ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. నేను ఉజ్జాయింపుగానే వేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇదిగోండి, ఉప్పు వేసానండి. ఇప్పుడు కారం మాత్రం ఇది 2 డబ్బాలు వేసాం కదా, పచ్చికారం అండి. ఆడించుకొచ్చారండి అప్పటికప్పుడు వెళ్ళి. చూడండి, ఆయన ఏంటో మరి అంత నాకు పచ్చడి కావాలంటాం మొదలెట్టే. నేను కొంచెం ఎలుతుగా వేసుకుంటున్నానండి. మీకు కారం తక్కువ తినాలి అనుకుంటే తక్కువ వేసుకోండి. నేను ఈ రోజుల్లో కారం కూడా పెద్దగా ఉండలేదండి, ఘాటు ఉండలేదు కదా, అందుకని నేను దీనికి ఎలుతుగా వేసుకున్నాను. చూసారు కదా, ఈ గరిటెతోటి 4 గరిటెలు పెట్టినాయండి. ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా నాకు 1 పాయ వేసుకున్నానండి. ఇదిగో నేను తొక్క కూడా తీయలేదండి, ఇలాగే ఉంటే బాగుంటుందని వేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఆవపిండి అండి 4 స్పూన్లు వేసుకున్నానండి. 4 స్పూన్లకి చూసారు ఎంత వచ్చిందో. నేను 4 స్పూన్లు ఆవపిండి వేసేసుకుంటున్నానండి. మీకు తక్కువ కావాలంటే ఆవపిండి తక్కువ వేసుకోండి, ఎందుకంటే కొంతమందికి వేడి అంటారు కదా, అదనమాట. ఇదిగోండి మెంతులు నేను పొడిలా చేసుకోవడానికి రాలేదండి, ఎందుకంటే ఎండబెట్టలేదు కదా, వేపన కూడా లేదు. అలా పచ్చిగానే 2 స్పూన్లు వేసానండి మెంతులు. 2 స్పూన్లు మెంతులు కచ్చాపచ్చా కొట్టుకుని వేసేసుకుంటున్నానండి. మనం ఒకసారి కలిపేసుకుందాం. గరిటె తెచ్చాము కానీ నాకు చెయ్యాలట కదండి, చేతితో కలిపేస్తున్నాను. ఇది అప్పటికప్పుడు కూడా వేసుకుని తినేయచ్చండి. ఇప్పుడు కలిపేస్తున్నాను కదా, మధ్యాహ్నానికో సాయంత్రానికో మా వారికి ఆగరనమాట. వేడివేడి అన్నం వేసుకుని తిందాం రెడీగా ఉన్నారు. అసలు ఇంట్లోనండి ఎన్ని కాయలు పచ్చడి పెట్టేదాన్ని, 1 ముక్క కూడా వేసుకునేవారు కాదమ్మో, నా పచ్చడి వద్దనేవారు. పచ్చడి కావాలంటే మొదలెట్టారు ఏంటో మరి. ఇదిగోండి, ఇవి అయినాయి అన్నమాట ముక్కలు. ఇప్పుడు మనం నూనె కూడా పోసేసుకుందాం. నూనె కూడా లెక్కేమీ లేదండి, 1/2 కేజీ నూనె పడద్దా అనుకోండి. పోనీ మాకు లెక్క తెలియదండి అంటారనుకోండి, 1/2 కేజీ నూనె. ఇలా ఎప్పటికప్పుడు చేసుకున్నాం అనుకోండి, హాయిగా చక్కగా ఎర్రగా ఉంటుందండి పచ్చడి కూడాను. మనకి ఎప్పటికప్పుడు కొత్త పచ్చడి తిన్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట.
చూడండి అసలు కాలం ఎట్లా వచ్చిందో చూసారా. టమాటాలు ఒక 6 స్పూన్ ఉన్నది. అత్తగారి విడిగా ముద్దపప్పు అంట. ఇది ఆల్రెడీ పెట్టారా? అత్తకి ఇది ఆల్రెడీ పెట్టాముగా. అట్లా ఒకసారి ఇప్పుడు నాకు ఒకసారి స్వీటమ్మా స్వీటమ్మా ఏదైనా పెట్టు డాడీ. ఏ ఏ డెత్త. ఇదిగోండి మనం ఎంత నూనె పోసినా ఇప్పుడు ఇట్లాగే ఉంటుంది అనమాట. రేపొద్దుటికి మనకి నూనె మనం ఎంత పోసామో అంతా పైకి తేలుతుందండి. అందుకని నేను సమానంగా పోసాను అనమాట. ఎన్నాళ్ళు వస్తుంది ఇది తలమొక్క వేసుకుంటే 15 రోజులు కూడా రాదు. ఇదిగోండి మనం సీసాలో తీసుకుందాం. కొంచెం అన్నం పెట్టండి. సన్నీ పట్టుకెళ్ళి నేను వేసిన కారం సరిపోయిందండి. ఉప్పు మాత్రం కొంచెం వేయాల్సి వచ్చింది, కొంచెం ఎక్కువ వేయలేదని కొంచెం ఒక 1/2 స్పూన్ వేసానండి ఉప్పు అంతే. ఉప్పు కూడా కరెక్ట్గా ఉందన్నమాట. ఈ మధ్యన మా వారు ఎక్కువగా పప్పు అండి, పప్పులు వేసుకుని తింటున్నారు. ఏంటో మరి పప్పును ఆవకాయ కావాలంటున్నారు. ఇదిగోండి ఈ సీసాకి ఎంత అయిందనమాట. మొన్న కొత్త పచ్చడి కావాలని బయట నుంచి కొనుక్కొస్తే అండి, ఆ పచ్చడి కూడా పాత పచ్చడి అండి వాళ్ళు ఇచ్చింది. కొత్త పచ్చడి కాదు. ఎలా పడతారండి వాళ్ళైనాను, ఇలా పట్టాలి. కానీ వాళ్ళు కూడా మనకి పాత పచ్చడే ఇచ్చారండి. కొన్న పచ్చడి అసలు నేను వాడను. వచ్చినా రాకపోయినా ఏదో రకంగా పట్టుకుంటాను కానండి. ఇంకా అందుకే నేను సరే అని బాధపడలేక తెప్పించానండి. 2-3 సీసాలు అట్లాగే ఉన్నాయండి. గోంగూర పచ్చడి అట్లాగే ఉంది, మామిడికాయ పచ్చడి బయట నుంచి తెచ్చారు, అదే అట్లాగే ఉందండి. నచ్చలే నాకు అసలు. ఇంక సరే అని ఇదిగోండి అయిపోయింది ఆవకాయ పచ్చడి రెడీ అయింది. సరే ఇప్పుడు ఇందులో మనం కొంచెం అన్నం కలుపుకుందాం. చాలా బాగుంటుంది కదండి పచ్చడి కలిపేసాక. ఉప్పు కారాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలిస్తే అండి. ఎక్కువ పచ్చడి కాదు కదా, సరిపోతుంది. చూస్తుంటే ఎరగానే ఉందండి మరి. ఆహా అన్నట్టు ఉంది. మా పాపకు చాలా ఇష్టం అండి ఇది. అప్పటికప్పుడు దాని పచ్చడి ఇటు చూపించు. నాకేసి చూపిస్తే ఎట్లా తెలుస్తుంది? బ్యాక్ కెమెరా పెట్టి చూపించు. లేకపోతే ఇట్లా నువ్వు చెప్పు. చాలా బాగుందంటండి. ఉప్పు కర్ర అన్నీ బాగున్నాయిగా. ఇంకా ముందు పెట్టుకో. స్వర్ణ స్వర్ణ ఇదా ఒక ముద్ద పెట్టుకుంది కానీ మా కోళ్ళకు కూడా ఒక ముద్ద పెట్టేస్తానండి. తర్వాత నేనే తినేస్తుంది అంతా. చిన్న ముద్ద తీసుకున్నాను. బాగుంది, చూడు ఎలా ఉందో టేస్ట్. నేను పెడతాను. బాగుంది. అన్నీ ఈ ముసలమ్మలాగా అన్నీ వద్దంటది. యాండి ఇప్పటికి ఇంత వచ్చినాయి నాకు. యాండి ముద్ద ముద్ద. అవును కదా. మాగారు నాకు కాకే ఒక్క నిమిషం అక్కడ నుంచి లేకపోతే అడున్నాడు పట్టుకుంటాడు.
తినిండు. సరే నేను ఉంచుతాలే మామయ్య గారికి. ఇది బాగుంది. వచ్చి చూస్తే తెలుస్తుంది. దా చాలరా. వస్తున్నా. అమ్మ ఓ పేపర్ ప్లేట్ అంటే ఇవ్వు. నేను నిల్చుంటాను. ఇందులో అయ్యి ఇదిగోండి. ఇది ఎలా కట్టినా? అది తల మొత్తం పనిచేస్తానండి. ఇది ఉంది. ఇది నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కొత్త పచ్చడి ఎలా ఉంటుందండి అలా అంత బాగుంది. ఈ పొద్దుటికి ఇంకా బాగుంటుందండి. తిను. ఉప్పు అనేది రేపు పొద్దుట మళ్ళీ ఒకసారి చూసండి. కొంచెం కలపచ్చేమో చూస్తాను అన్నంలోకి. ప్రస్తుతానికైతే ఉప్పు కారం నూనె అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. తిను. బ్రహ్మాండం అండి. అసలు మనం మించింది లేదు. ఇలా పట్టుకుంటే చాలండి. బయట నుంచి డబ్బులు పోసండి, ఎన్ని డబ్బులు కొనుక్కొస్తున్నారు అనమాట. 2 సీసాలు అట్లాగే ఉన్నాయండి. ఆవకాయ అట్లాగే ఉంది, గోంగూర పచ్చడి కూడా అట్లాగే ఉందండి. అస్సలు బాగాలేదన్నమాట. ఇంట్లోనేమో సీసాడు ఆవకాయ పచ్చడి ఉందండి. పాతది అంటే పోయిన సంవత్సరం ఉందండి. ఎట్లా అంటే తినకపోతే అది ఎవరికైనా ఇచ్చేయడమే అవచేయాలి, లేకపోతే కష్టం అండి. అదే ఉప్పు కారాలు రేపొద్దుట కరెక్ట్గా చూసండి చెప్తాను మీకు. కానీ ఇప్పుడైతే అంత బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుసుకొని కన్సల్ట్ కొట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. మరి మళ్ళీ మీకు అన్నం తినేటప్పుడు పచ్చడి వేసుకుని మీకు రుచి చెప్తాను. సరేనా? ఇంకా మరి ఒక నిమిషం అండి. నా మనవరాలు ఆయన పలకరిస్తుంది. అదిగండి. వస్తున్నానండు. సరే బాయ్. బాయ్ అండి. అత్తలకి, మావలకి, అమ్మమ్మలకి, నానమ్మలకి, తాతలకి అందరికి హాయ్. చూడమ్మా పెట్టురా. ఆంటీ గారు కూర్చోండి. అత్తయ్య ఏదమ్మా పడిపోతున్నారా? కాలు అందులోకి వెళ్ళి చిన్నతమ్మ చిన్నలేడు బంగారు తల్లిలు ఇటు ఇటు తిప్పమ్మా. ఇటు తిప్పు, చూసుకేసి తిప్పాలి. అది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీంట్లోకి అవి తీసుకోండి. తీసుకున్నా తీసుకో. ఇంకా తీసుకో. తీసుకో. తీసుకోమా.
ఆడికి ఒక గొప్ప నోట్లు పెట్టుకుంటాడు. ఒక్క నిమిషం ఆడికి మరి బొట్టు పెడితే కొంచెం బాగా మరి ఊరుకుంటుందా చూడమ్మా. నువ్వు పెట్టు కొంచెం బొట్టు. ఇదిగో ఇక్కడ పెట్టు. పోనీ లేదో చేయని ఆడు మానా నాన్న ఉంటే చింతలే చిన్నడా ఇట 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 ఇవి అక్షంతలు ఇవ్వండి. అక్షంతలు చేయమల్లండి అసలు ఊరుకోదు. మీ ఇద్దరు చెరకొంచెం అక్షంతలు తీసుకోండి. అది అమ్మ అక్కడ ఉంచుడు. ఇక్కడ పెట్టమ్మా ఎందుకంటే కంట్లో పడతాయి. ఏం కాదు పైన ఏం కాదు. మరి అసలు పెట్టకుండా అలాగా. కన్న తల్లి చిన్న తల్లి మీ ఇద్దరు అసలు కింద ఉంటేనే కనపడతారు. పైన కింద కూర్చోండి. అలా నువ్వు కూడా కూర్చో కింద. ఇప్పుడు ఆడికి అక్షంతలు ఏం చెప్తా ఏంటి. చిన్నాడు అక్షంతలు వేసేయండి. ఇప్పుడు దాంతో అలా అలా ఇద్దరు కలిసి చక్కగా నిదానంగా వేయండి. ఇలాగే ఎత్తు నుంచి కాకుండా కిందకి. అది అలాగే 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 అంతే వేసేయండి. వేసేయండి. ఏం కాదు ఏం కదా. వేయండి వేయండి వేసేయండి. అలా అలా అంతే అలాగే. చేమేదమ్మా చేమేద చిన్నాడు. పోయింది పోయింది చిన్నాడు. నాకు ఆడ ఏడుస్తుంటే భయం వేసి చిన్న తల్లి అంతే. ఆశీర్వదించడమే. విందు పళ్ళు తాంబూలం ఇప్పించు ఆడతాడు అమ్మకే. అలాగని అలా చేతి కానిచ్చు ఆడికి. ఆడేవాలేడుగా. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటుంది కాబట్టి చూసుకుంటుందిలే. అయిపోమ్మా అంతే. ఇదిగో 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 ఇంకా అడుగు చూడండి. అంతే కానండి బాగానే పోయించుకుంటుందండి. అవన్నీ పక్కన పెట్టండి. ఏరేసుకుంటారండి అన్నీ. 12 సెకండ్ల ముందంజలో ఉన్నది.